హాయ్. గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనం ఈ క్లాస్‌లో వచ్చేసి సర్వోన్నత సిరీస్‌లో విభాగంగా మనము ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి 10థ్ క్లాస్‌ని డిస్కస్ చేసుకుంటాము. టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర. సో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో టాప్ ఎంసీక్యూస్‌ని ఇప్పుడు తీసుకొని వాటిల్ని డిస్కస్ చేసుకుందాము. అలాగే ప్రముఖ ఆంధ్రులు లేదంటే కవులు, నాయకులు వారి యొక్క బిరుదుల్ని కూడా లాస్ట్‌లో మనము డిస్కస్ చేసుకుందాము. మొత్తం 25 ఎంసీక్యూస్ ప్లస్ ఆల్మోస్ట్ ఒక 20 వరకు వాళ్ళ యొక్క బిరుదులనేటివి ఉన్నాయి. వాటిల్ని ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో, ఇదొచ్చేసి మన 10థ్‌ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి. సో, వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంటు. మనము ఆల్రెడీ టెస్ట్ సిరీస్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మనము 19థ్ టెస్ట్‌ని కూడా కండక్ట్ చేసుకున్నాము మార్నింగు. సో, ఓవరాల్‌గా ఈరోజు 20 టెస్టులు కంప్లీట్ అయిపోతాయి. కాకపోతే కొంతమంది కాల్స్ చేసి డిస్కౌంట్ గురించి నిన్న కూడా లైవ్ సెషన్‌లో కూడా అడగడం జరిగింది కాబట్టి వారిని కన్సిడరేషన్ తీసుకొని 25% ఉన్నటువంటి డిస్కౌంట్‌ని 40%కి చేంజ్ చేసుకొని కంప్లీట్‌గా 40% డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి మనం ప్లాన్ చేయడం జరిగింది. సో, వెంటనే 9441541828కి కాల్ చేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. మంచి స్టాండర్డ్ క్వెషన్స్, క్వాలిటీ క్వెషన్స్‌ని ఇవ్వడం జరిగింది. అలాగే నిన్ననే క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంగ్లీష్‌కి సంబంధించి. 30 మార్క్స్‌కి ఇంగ్లీష్ నుంచి వస్తే మనం అటు ఇటుగా 95 ప్లస్ మార్క్స్ 95% ఇంగ్లీష్‌లో వచ్చేలాగా మనము టీచింగ్ చేయడం అనేది ఉంటుందని చెప్పారు కూడా. సో, దీన్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ కూడా చాలా తక్కువ పెట్టున్నారు. దాన్ని కూడా రిజిస్టర్ చేసుకోండి. దేనికైనా కానీ మీకు డిస్కౌంట్ కానీ దేనికైనా కానీ కాల్ చేయండి. సో, మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో, ఇక్కడి నుంచి ఎందుకు ఏపీ హిస్టరీకి సంబంధించి టాప్ ఎంసీక్యూస్ ఇవ్వడం జరిగిందంటే, ఆల్రెడీ హిస్టరీ అనేది చాలా వాస్ట్‌గా ఉంది. ఈ టైంలో దాన్ని కూడా మళ్ళా మనము డ్రాగ్ చేసుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని సెలెక్టెడ్‌గా వెళ్తున్నాము. చూద్దాము అది ఎంతవరకి మనకి హెల్ప్ అవుతుందనేది. సో, కుదిరితే ఇంకొక ఎంసీక్యూ మోడర్న్ మీద తీసుకునేదానికి ప్రయత్నం చేస్తాను. సో, ఫస్ట్ అయితే దీన్ని చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ శాతకర్ణి 2? శాతకర్ణి 2కి లింక్ ఉండేటువంటి శాసనం ఏమిటి అని చెప్పి అంటున్నారు. అండ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద గేట్వే ఆఫ్ శాంక్షి. సో, శాంక్షిలో స్తూపంలో శాతకర్ణి 2 గురించి కొంత డిస్కషన్ అనేది నడిచింది. సో, సాంచి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ శాతవాహన రూరల్స్ hated the assimilation of foreign tribes into Hindu fold and tried to stop వర్ణ శంకర. అంటే ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించి దాని పరంగా కొంచెము తీసుకున్నటువంటి శాతవాహన రూలర్ ఎవరు అని చెప్పి మనల్ని ఇక్కడ ప్రశ్న అడుగున్నారు. సో, వర్ణ వ్యవస్థకు సంబంధించి తీసుకునింది జీపీఎస్ అన్నమాట. గౌతమిపుత్ర శాతకర్ణి 23వ శాతవాహన రాజు ఇతను. 23rd జీపీఎస్. నెక్స్ట్ ది ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాక్స్. సో, ఇక్ష్వాకుల యొక్క వంశస్థాపకుడు వెల్ నోన్ ఫిట్ శాతమూల వచ్చేసి యహుమల అన్నట్లుగా మొత్తంగా మనకి నలుగురు వస్తారు అక్కడ. శంతమూల, తర్వాత వీరపురుషదత్తుడు, నెక్స్ట్ రుద్రపురుషదత్తుడు, తర్వాత యహుబుల శాంతమూలుడు. వీళ్ళు నలుగురు వస్తారు. ఇక్ష్వాకులు నలుగురే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి 4th క్వశ్చన్, బుద్ధిస్ట్ మాంక్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ శాలివాహనాస్ ఆర్ శాతవాహనాస్. సో, శాతవాహనాలని శాలివాహనాన్ని కూడా పిలుస్తుంటారు. సో, ఆ టైంలో ఎవరు బుద్ధిస్ట్ మాంక్ అని చెప్పగానంటే మనకి ఆన్సరు ఆచార్య నాగార్జునుడు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఆచార్య నాగార్జునకి సంబంధించినటువంటి బుక్స్, ఆయన రాసినటువంటి బుక్స్ కావచ్చు, లేదంటే ఆయన ప్రవేశపెట్టినటువంటి వాదాలు, ఇప్పుడు చాలా రకాల వాదాలని అతను ప్రవేశపెట్టున్నాడు. వాటన్నిటిని కూడా బేస్ చేసుకోవాలి. నెక్స్ట్, జైన్ మాంక్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శాలివాహనాస్. జైన బౌద్ధకు సంబంధించి ఖచ్చితంగా బిట్ అడిగేదానికి అవసరం ఉంది. కొండకుండాచార్య రాయలసీమ ఏరియాలో ఇతను నివసించడం జరిగింది. అనంతపురం
కొనకొండ్ల అనేటువంటి విలేజ్. నెక్స్ట్ బృహత్ కథ రిటన్ బై. బృహత్ కథ అనేది శాతవాహన కాలంలో రచించినటువంటి ఒక ఫేమస్ బుక్. దీన్ని రాసింది ఎవరని చెప్పి మనల్ని ఇక్కడ బిట్ అడిగారు. గుణాఢ్య. సో గుణాఢ్యుడు అనేటువంటి కవి బృహత్ కథని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ఆల్సో నోన్ యాజ్ కవి వాత్సల్య అమాంగ్ శాలివాహనాస్. యాక్చువల్గా అయితే శాలివాహనాస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, శాతవాహన నథింగ్ బట్ శాలివాహనాస్. అయితే కవి వత్సలుడు అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే హాలుడు. ఎందుకు? ఇతడు కవి రాజుగా ఉంటూ అనేక రకాల బుక్స్, ముఖ్యంగా గాథా సప్తసతి, విలేజ్లో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, స్త్రీలకు సంబంధించినటువంటి పాటలు, అద్దము, అత్త, పొట్ట అనేటువంటి తెలుగు పదాలన్నింటినీ కలబోసినటువంటి బుక్కుగా మనకి గాథా సప్తసతి ఉంటుంది. సో అలాంటి బుక్కుని రచించింది హాలుడు. ఇతన్నే కవి వత్సలుడు అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ నోన్ రూలర్ ఆఫ్ శాతవాహనాసు. సో శాతవాహనుల యొక్క వంశస్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు అంటాము, సిపురుక అంటాము, సింధూక అంటాము, శ్రీముఖ అంటాము. ఓవరాల్గా కూడా ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం కానీ చూస్తే ఒక్కొక్క బుక్లో ఒక్కొక్కలాగా ఉంటాయి. చిలుక, చిముక, శ్రీముఖ ఇలాగా కొన్ని పదాలు అనేటివి వస్తాయి. సో అందుకని చెప్పి ఆల్ ఆఫ్ ది అబోవ్ అని అన్నాము. నెక్స్ట్ వన్, గోల్డెన్ ఏజ్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ సీన్ ఇన్ ది పీరియడ్ ఆఫ్. ఎవరి కాలంలో బౌద్ధానికి స్వర్ణయుగం అని చెప్పి పిలువబడింది అని చెప్పి కానీ అంటే మనము వీరపురుష దత్తుడు. వీరపురుష దత్తుడు ఇక్ష్వాకుల యొక్క రాజు. ఇతని కాలంలోనే బౌద్ధం అనేది విరాజిల్లింది. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్, వర్ధమాను కొండాస్ జైన టెంపుల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై. అంటే ఎవరి చేత ఇది నిర్మించబడింది? వడ్డమాను కొండ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సంప్రతి. సంప్రతి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జైన అశోక. సో జైనులకు సంబంధించి అశోకుడు అంతటి వాడు అని చెప్పి ఇతన్ని పిలుస్తారు, సంప్రతి. నెక్స్ట్, సల్లేఖన వ్రత వాజ్. ఏమిటి ఈ సల్లేఖన వ్రతము అంటే కంప్లీట్గా మరణం అనేది వచ్చేంత వరకు ఎటువంటి ఆహారం భుజించకుండా చనిపోవడాన్ని సల్లేఖన వ్రతం అంటారు. సో మన మౌర్య చంద్రగుప్తుడు సల్లేఖన వ్రతాన్ని ఆచరించి ప్రముఖమైనటువంటి భారత చక్రవర్తి శ్రావణ బెలగాలో కర్ణాటకకు సంబంధించిన ఏరియాలో సల్లేఖన వ్రతాన్ని ఆచరించి చనిపోవడం జరిగింది. లింకు చేసుకోండి దానికి దీనికి. ఒక బిట్టు రాగానే మీరంతా లింక్ చేసుకుంటేనే మనకి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వన్, ఇక్కడ బిట్స్ చూడండి. మహావీర గురించి ప్రాపర్ ఆర్డర్లో పెట్టమని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి హీ వెంట్ టు జుంబికా గ్రామ, ఈ పర్ఫార్మ్డ్ మ్యారేజ్ ఆఫ్ హిస్ డాటర్, జుమాలి బికెమ్ ద ఫస్ట్ డిస్పుల్, తర్వాత హిజ్ పేరెంట్స్ ఆర్ డెడ్, సో సెలెక్ట్ ద బిలో అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దీనికి సి, 4, 2, 1, 3. సో ఇది బౌద్ధానికి సంబంధించి కానీ జైనానికి సంబంధించి కానీ ఈ సీక్వెన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంటు. అలాగే బౌద్ధంలో అయితే అతనికి జ్ఞానోదయం అయినప్పుడు కావచ్చు, ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కావచ్చు, తర్వాత ఫస్ట్ వాళ్ళ గురించి బౌద్ధం గురించి అతను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కావచ్చు, వీటన్నిటికీ కూడా కొన్ని నేమ్స్ అనేటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒకసారి చదవండి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద బిలో మెన్షన్డ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ ఫౌండర్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి అడిగేదానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ అనేది చరిత్ర పుటల్లో కలిసిపోయింది. కారణం యూనియన్ బ్యాంకులో మెర్జ్ అయింది. సో అల్టిమేట్లీ ఆంధ్ర బ్యాంకుని ఫౌండర్ ఎవరు అనేది మన ఈ క్వశ్చన్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఫేమస్ ఆంధ్ర ఫ్రీడమ్ ఫైటరు, ఆల్సో మూమెంట్కి సంబంధించి కూడా, ఆంధ్ర మూమెంట్కి సంబంధించి కూడా. నెక్స్ట్ వన్, ది జైన్ ఫిలాసఫర్ హూ కంపోజ్డ్ సమయసార. సమయసారాన్ని రచించినటువంటి జైన గురువు ఎవరు అని చెప్పి అడుగుతున్నారు. కొండకొండాచార్యుడే. దీనికి కూడా కొండకొండాచార్యుడు ఏపీలో ఉన్నటువంటి జైన గురువు. నెక్స్ట్ వన్, హూ హ్యాజ్ ప్రొడ్యూస్డ్ ద మూవీ భక్త ప్రహ్లాద. చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. భక్త ప్రహ్లాద చిత్రాన్ని నిర్మించింది హెచ్ఎం రెడ్డి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ నావెల్ ఇన్ తెలుగు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ఎగ్జామ్స్ అనమాట ఇది. సో రాజశేఖర చరిత్రము అనేటువంటిది మన తెలుగులో తొలి
నవల. నెక్స్ట్ వన్, ది ఆథర్ ఆఫ్ మహాప్రస్థానం యొక్క రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు గారు మహాప్రస్థానం నిర్మించారు, రాశారు. సో ఆ టైంలో రిమైనింగ్ ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ భావజాలంలో ఉన్నటువంటి బుక్స్ని కూడా మీరు ఒకసారి రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే దీన్ని బేస్ చేసుకుని దళిత సాహిత్యాన్ని కూడా రెఫర్ చేయండి. అంటే గుర్రం జాషువా దగ్గర నుంచి మొదలుపెట్టి అందరినీ కవర్ చేయండి, ప్రతి బుక్ని కవర్ చేయండి. ఎక్కువగా వీటి మీద అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, టంగుటూరి ప్రకాశం ఈజ్ కాల్డ్ ఆంధ్ర కేసరి ఫర్ హిస్ బ్రేవరీ ఎగ్జిబిటెడ్ డ్యూరింగ్ ద. ఏ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదు వచ్చింది అంటే సైమన్ కమిషన్ బాయ్కాట్ ఆఫ్ సైమన్ కమిషన్, అంటే సైమన్ కమిషన్ని బహిష్కరించేటువంటి సమయంలో అతను చూపించినటువంటి అసమాన ధైర్య సహారాలకి గుర్తుగా ఆంధ్ర కేసరి అని చెప్పి పిలవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంఘటన జరిగింది మద్రాసు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, శ్రీబాగ్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ఇయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ ఇంపార్టెంటే, మనం అన్నిసార్లు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ రిపీటెడ్ బిట్లే. శ్రీబాగ్ ఒప్పందం అనేది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? 1937. సో శ్రీబాగ్ అనేది మనకి మద్రాసులో ఉండేటువంటి ఏరియా, హౌస్ ఇది. సో ఎవరి హౌస్ని శ్రీబాగ్ అని చెప్పి పిలుస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, ది బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పద్మనాభ యుద్ధము 1794లో జరిగింది. అంతకుముందు జరిగినటువంటి యుద్ధాలు, ఫర్ ఎగ్జాంపుల్ బొబ్బిలి యుద్ధం తీసుకోండి, దాని తర్వాత జరిగినటువంటి ఈ పద్మనాభ యుద్ధము, చందుర్తి యుద్ధము, వీటన్నిటిని రెఫర్ చేయండి. ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి బ్రిటిష్ అధికారి ఎవరు, ఫ్రెంచ్ అధికారి ఎవరు, వీటన్నిటిని చూడండి. మీకు కావాలంటే మన ఛానల్లో మోడ్రన్ ఏపీకి సంబంధించి ఒక ఇంట్రొడక్షన్ క్లాస్ అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ జరిగేటువంటి అన్ని యుద్ధాలు, అలాగే ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టినటువంటి బ్రిటిష్ యొక్క రాజ్యాలు, యూరోపియన్ సామ్రాజ్యాల గురించి మనం ఒక మంచి క్లాస్ ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే వీలైతే తప్పకుండా చూడండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్టెడ్ ద పోయమ్స్ ఆఫ్ వేమన. వేమన గారి యొక్క పద్యాలని భద్రపరిచి వాటికి ప్రాచుర్యం కల్పించింది సిపి బ్రౌన్ అండి. సిపి బ్రౌన్, నేను చెప్పాలంటే ఇతని గురించి చాలా బాగుంటుంది, చదివితే మాత్రము చూడండి ఒకసారి సిపి బ్రౌన్ గురించి. నెక్స్ట్ వన్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్స్ బిల్ట్ రాజమండ్రి పట్టణాన్ని నిర్మించింది రాజరాజ నరేంద్ర మనకి రాజమండ్రిని నిర్మించినటువంటి రాజు. సో ది ఆథర్ ఆఫ్ గాథా సప్తసతి, ఇందాకనే మనం దీని గురించి డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది. హాలుడు, కవి వత్సలుడు. నెక్స్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ రకంగా తీసుకున్నా సరే ఆన్సర్ అయితే చూద్దాం. ఫస్ట్ రాజమండ్రి. కారణం ఏమిటంటే బిపిన్ చంద్రపాల్ గారి పర్యటన 1907లో రాజమండ్రిలో జరిగింది. ఆ పర్యటన ఆధారంగానే ఆంధ్ర రాష్ట్రంలో జాతీయోద్యమం యొక్క ప్రాచుర్యము పెరిగింది, అలాగే మన వాళ్ళకి అవేర్నెస్ పెరిగింది. కంపేరిటివ్ సౌత్లో ఉన్నటువంటి రిమైనింగ్ స్టేట్స్తో కంపేర్ చేస్తే ఏపీ అనేది ఎప్పుడూ కూడా కొంచెం టాప్లో ఉండడానికి గల కారణం ఆ అవేర్నెస్ని ఆయన తీసుకోవాలి. సో ఆ పర్యటన అనేది చాలా కీలకమైంది. ఆ పర్యటన గల కారణము వందే మాతర ఉద్యమం టైంలో జరిగినటువంటి ఈ బెంగాల్ దానికి సంబంధించింది. నెక్స్ట్ 25th బిట్, ది పుల్లరి మూమెంట్ ఆఫ్ పలనాడు వాజ్. అసలు ఏమిటి పుల్లరి మూమెంటు, ఎందుకు అని అడిగితే, మూమెంట్ రిఫ్యూజింగ్ టు పే ట్యాక్స్ ఆన్ గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్ ఇన్ ఫారెస్ట్ ల్యాండ్స్. అంటే ఓవరాల్గా కూడా పుల్లరి అంటే ఏమిటంటే ఇది వన్ టైప్ ఆఫ్ ట్యాక్స్. గ్రాస్ అంటే పశువులకి మేత కోసము ఏవైతే పచ్చిక బయలని మేపుతారో వాటి మీద వేసేటువంటి ట్యాక్స్ని పుల్లరి అంటాము. సో కొన్ని ట్యాక్స్లు ఉన్నాయన్నమాట. పుల్లరి ది బెస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనకి రిమైనింగ్ ట్యాక్స్లు అన్నిటి కూడా స్టార్టింగ్ శాతవాహన కాలంలో వస్తాయి. హాలక శ్రేణి,
ఇలాగ కొన్ని శ్రేణులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఒక్కొక్కసారి రెఫర్ చేయండి. సో మనము టెస్ట్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ హిస్టరీని ఎలా కవర్ చేయాలో చూసాము. ఈరోజు వచ్చేసి జాగ్రఫీ అనేది ఆల్రెడీ నిన్ననే కంప్లీట్ అయింది కాబట్టి జాగ్రఫీ కాదు, పాలిటీ. సో పాలిటీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి పాలిటీని ఎలా చదవాలనే దాని గురించి ఏమైనా మిస్ అయి ఉంటారేమో దాని గురించి ఈవినింగ్ ఒక క్లాస్ పెట్టుకుందాము. సో వన్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఫోకస్డ్ ఈరోజు నాకు తెలిసి ఎకానమీ స్టార్ట్ అయి ఉంటుంది. సో ఎకానమీని మనం నెక్స్ట్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. కారణం ఏమిటంటే కరెంటు ఎక్కువగా ఉన్న డైనమిక్గా ఉన్నటువంటి పార్ట్ ఏదైనా ఉందంటే అది ఎకానమీ కాబట్టి మన లైవ్ సెషన్లో చెప్పినట్లుగా మనము నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఎక్స్క్లూజివ్గా ఇండియన్ బడ్జెట్ సర్వే, ఏపీ బడ్జెట్ సర్వే మీద క్లాసెస్ ఒక 4 కండక్ట్ చేసుకుందాము. మంచి క్వాలిఫైడ్గా సెలెక్టివ్గా తీసుకుందాము, టైం వేస్ట్ చేయకుండా. సో 25 క్వశ్చన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయనే ఉద్దేశంతో మనం కొన్ని సేకరించి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూడండి. ఆంధ్ర పితామహుడు అని చెప్పి మాడపాటి హనుమంతరావు గారిని పిలవడం జరుగుతుంది. ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు గారు. అలాగే రాష్ట్రపిత శ్రీ పొట్టి శ్రీరాములు గారు అందరికీ తెలిసిందే. ఆంధ్ర వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆంధ్ర వైతాళికుడు. నెక్స్ట్ ఆంధ్ర డిక్టేటరు కొండా వెంకటప్పయ్య. కారణం ఏంటంటే ఉప్పు సత్యాగ్రహం టైంలో మన ఈ కొండా వెంకటప్పయ్య గారు నియంతగా ఉప్పుకి సంబంధించిన డిక్టేటర్గా అతన్ని నియమించడం జరిగింది కొండా వెంకటప్పయ్య గారు. నెక్స్ట్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అనేది అందరికీ తెలుసు. ఆంధ్ర తిలక్ గాడిచెల్ల హరి సర్వోత్తమరావు అనేది కూడా అందరికీ తెలిసిందే. పోతే శివాజీ, ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చను, పర్వతనేని వీరయ్య చౌదరి గారికి సంబంధం ఉన్నటువంటి మూమెంట్ ఏమిటి? ఏ మూమెంట్లో భాగంగా అతన్ని ఆంధ్ర శివాజీ అని చెప్పి పిలవడం జరిగింది. అలాగే ఆంధ్ర నేతాజీ అని చెప్పి మద్దూరి అన్నపూర్ణయ్య గారిని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారంటే ఫార్వర్డ్ బ్లాక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చేత స్టార్ట్ అయినటువంటి ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరినటువంటి ఆంధ్రుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారు. నెక్స్ట్ ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య రామదండు అనేటువంటి ఒక మంచి దాన్ని తీసుకొని వచ్చి చీరాల పేరాల ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. ఆయన నలిపింది వచ్చేసి రామదండు, అందుకే ఆంధ్ర రత్న అని పిలుస్తాము. ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారు ఆంధ్ర భీష్మ. తర్వాత ఆంధ్ర సంఘ సంస్కరణ ఉద్యమ పితామహుడు, ఆంధ్ర పునర్వికాసం పితామహుడు రెండూ కూడా మనకి కందుకూరి వీరేశలింగం గారే. కందుకూరి వీరేశలింగం గారు రాసినటువంటి బుక్స్, ఆయన రిలీజ్ చేసినటువంటి పేపర్సు, ఆయన స్థాపించినటువంటి పాఠశాలలు ధవళేశ్వరం పాఠశాల కాడి నుంచి స్త్రీల కోసం ఏర్పాటు చేసినటువంటి కో ఎడ్యుకేషన్ పాఠశాలలు కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ వన్ ఆంధ్ర, ఈ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పే 3 పాయింట్లు మాత్రము. ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు. దీని తర్వాత వచ్చేసి గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య గారు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు. పోతే వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు వచ్చేసి గిడుగు రామ్మూర్తి గారు. వ్యవహారిక భాష అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుండే భాష. అంతకుముందు కొంచెం గ్రాంధికం అనేది ఉండేది. ఓ రకంగా మీరు గ్రాంధికంగా చూడాలంటే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ చూస్తే అది కనబడుతుంది. తర్వాత ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు. నెక్స్ట్ ఆంధ్ర నాటక పితామహుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్ర నాటక పితామహుడు ధర్మవరం కృష్ణమాచార్యులు. పదకవితా పితామహుడు యాదవక్కుల అన్నమయ్య గారు. తర్వాత భావ కవితా పితామహుడు గురజాడ అప్పారావు. తర్వాత హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు గారు. సో ఇక్కడ మీకు చాలా ర్యాండమ్గా చాలా వచ్చాయి. వీటన్నిటిని చదవండి, రాసుకోండి, రివైజ్ చేయండి. రేపు ఉదయాన్నే జరిగేటువంటి హైకోర్టు ఎగ్జామ్లో 1-6 బిట్లు వచ్చేదానికి అవకాశం, 1-2 బిట్లు ఖచ్చితంగా అడగొచ్చు ఈ సెషన్ నుంచే. సో మిస్ అవ్వద్దు ఎవరు కూడా క్లాస్ని. దీని తర్వాత ఆంధ్ర ఉద్యమ జనకుడు, అర్థమవుతుందా? జనకుడు వచ్చేసి కొండా వెంకటప్పయ్య గారు. సో ఆంధ్ర మహాసభ పుట్టడానికి గల కారణము అక్కడ ఉన్నటువంటి కోస్తా నాయకులకి, రాయలసీమ నాయకులకి మధ్య వచ్చినటువంటి గ్యాప్స్ని ఫిల్ చేసేందుకు గాను ఒక సంఘం టైప్లో ఇతను విరివిగా పర్యటనలు జరిపి ఆంధ్ర మహాసభ ఏర్పాటయ్యేదానికి
కారకుడయ్యాడు. అందుకే ఆంధ్ర ఉద్యమ జనకుడు అంటారు. తర్వాత ఆంధ్ర ఉద్యమ నాయకుడు వచ్చేసి గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. అంతకుముందు ఉన్నటువంటి ఈ సీడెడ్ ఏదైతే ఉన్నాయో సర్కార్లు అని చెప్పి మనము రాయలసీమకి ఆ పేరు రావడానికి గల కారణము గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారే. నంద్యాలలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభలో ఆ పేరుని పెట్టడం జరిగింది. లింక్ చేసుకోండి. ఆంధ్ర పితామహుడు ఓవరాల్గా మాడపాటి హనుమంతరావు గారు ఆంధ్ర పితామహుడు. పోతే రాయలసీమ పితామహుడు కల్లూరి సుబ్బారావు గారు. సో ఓవరాల్గా అయితే మనము ప్రతి పాయింట్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు అని చెప్పి పిలిచింది వచ్చేసి ఎన్జి రంగా గారు. ఎవరిని పిలిచారు అంటే కందుకూరి వీరేశలింగం గారిని. ఎందుకు అంటే 2 అవర్స్ ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్. దక్షిణ భారతదేశ గోఖలే మేచర్ల రామచంద్రరావు. దక్షిణ దేశ మహామేధావి సి విజయ రాఘవాచారి. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు నేను. విజయ రాఘవాచారి గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, అది కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత నవయుగ ఆంధ్ర వైతాళికుడు. నవయుగ అంటున్నాము, ఆంధ్ర వైతాళికుడు అన్నప్పుడు మనకి అక్కడ మారుతారు. ఇక్కడ నవయుగ అంటున్నాము, గురుజాడ అప్పారావు. నెక్స్ట్ నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా గారు. నవయుగ చక్రవర్తి. ఆది ఆంధ్ర హిందూ ఉద్యమ పితామహుడు, దళితకు సంబంధించింది. మాదిరి భాగ్యారెడ్డి వర్మ. చాలా ఇంపార్టెంట్ అక్కడ జరిగినటువంటి ఆది ఆంధ్ర సభలన్నీ కూడా. ఆంధ్ర రైతు ఉద్యమ పితామహుడు ఎన్జి రంగా గారి గురించి కూడా బాగా చదువుకోవాలి. చాలా ఉన్నాయి ఆయన గురించి పాయింట్స్. సో ఓవరాల్గా అయితే క్లాస్ ఇదండి. సో మనం కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్లో పేపర్ 1, 10 టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. సో ఎవరైనా కానీ వాటిని మిస్ అయ్యి ఉంటే టెలిగ్రామ్ ద్వారా జాయిన్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు తెలుస్తుంది ఎంత ఏంటి అనే దాని గురించి. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, కీప్ రీడింగ్. ఆదివారం లేదు, వర్షం పడుతుందా లేదా ఎన్ని మనకు సంబంధం లే. హైకోర్టు ఎగ్జామ్ బాగా రాయాలి, అందులో పేరు మంది ఉండాలి. ఆ రకంగా చూడండి. అంతే తప్పిస్తే మనము వేటిని కూడా కారణంగా తీసుకురాలేము. సో ఎవరికి కావాలి ఓడిన వారి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వారిని లోకము సమాధి కడుతుంది, ఒడ్డుకు వచ్చిన వారికి లోకం వంగి సలాం చేస్తుంది అని మనకి సి నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి కవిత గుర్తుపెట్టుకోవాలి. సో సంజాయిషీలు కారణాలు ఎవరికి అవసరం లేదండి. మీరు తిన్నారా లేదా అని కూడా అడగరు. ఏమడుగుతారు? ఏదో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నామంట కదా, వచ్చిందా? ఇవే మనల్ని అడిగేది ఎవరైనా కానీ. ఇంట్లో వాళ్ళు అయితే తిన్నారా లేదని అడుగుతారు, కానీ బయట వాళ్ళు మిత్రులు, బంధువులు, మిగతా వాళ్ళందరూ కూడా ఇది అడిగేది. సో కీప్ రీడింగ్ అంతే. సో హైకోర్టు ఎగ్జామ్ అయిపోయాక జూనియర్ అసిస్టెంట్ మీద పడండి, ఇబ్బంది ఏం లేదు మనకి. ఎందుకంటే 670 పోస్టులు, ఏ రోజుకైనా నోటిఫికేషన్ వచ్చి తీరాల్సిందే. రానున్న రోజుల్లో గ్రూప్ 2 మీద క్లారిటీ కన్నా మనకి ఈ గ్రూప్ 4 మీద క్లారిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వేలో మీరు వెళ్ళిపోండి. సో ఇంగ్లీష్కి ఎవరైనా కానీ జూనియర్ అసిస్టెంట్కి కానీ లేదంటే ఈ హైకోర్టుకి కానీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రవీణ్ సార్ క్లాసెస్ చాలా బాగున్నాయి. సో వాటిలో మీరు జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన కంప్లీట్ సోర్స్ మెటీరియల్స్, క్లాసెస్, డౌట్స్, క్లారిఫికేషన్స్, ఎవ్రీథింగ్ విల్ ఫాలో అప్ అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.